మానవత్వం యొక్క విజయం బ్లింకిట్ డెలివరీ బాయ్ అద్భుత కథ. ప్రియమైన స్నేహితులారా, వీక్షకులారా, ఈ ప్రపంచంలో మానవత్వం అనేది అత్యంత శక్తివంతమైన ఆయుధం. డబ్బు కొనలేని, పదవులు ఇవ్వలేని, కాని ఒక్క క్షణంలో ప్రాణాలను కాపాడగలిగే గొప్ప శక్తి అది. రోజూ మన చుట్టూ జరిగే సామాన్య సంఘటనల్లోనే ఈ మానవత్వం దాగ ఉంటుంది. ఒక చిన్న నిర్ణయం, ఒక చిన్న మాట, ఒక చిన్న చర్య, ఇవి ఒకరి జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి. ఈ రోజు మనం వినబోతున్న కథ ఒక సాధారణ డెలివరీ బాయ్ గురించి. అతను హీరో కాదు, సూపర్ మ్యాన్ కాదు, కాని అతను చేసిన పని లక్షల మందికి స్ఫూర్తినిస్తోంది. తమిళనాడులో జరిగిన ఈ నిజమైన సంఘటన మానవత్వం ఇంకా బతికే ఉందని నిరూపిస్తోంది. ఈ కథ విన్నాక మీరు కూడా భావోద్వేగానికి లోనవుతారు. మరి ఈ గొప్ప మనిషి ఎవరో, ఏం జరిగిందో తెలుసుకుందామా? ఒక చిన్న చర్య, ఒక గొప్ప రక్షణ. ఇది జనవరి 2026 నెలలో తమిళనాడులో జరిగిన నిజమైన ఘటన. ఒక బ్లింకిట్ డెలివరీ పార్ట్నర్కు రాత్రి 11:45 గంటల సమయంలో ఒక ఆర్డర్ వస్తుంది. ఆర్డర్ ఏమిటంటే 3 ప్యాకెట్ల ఎలుక మందు, రాట్ పాయిజన్. సాధారణంగా ఇలాంటి ఆర్డర్ వచ్చినా డెలివర్ చేసి వెళ్ళిపోవచ్చు. కాని ఈ యువకుడు అలా చేయలేదు. అతను అడ్రస్కు చేరుకున్నాక డోర్ తెరిచిన మహిళను చూసి షాక్ అయ్యాడు. ఆమె కళ్ళు ఎర్రగా ఉన్నాయి, ఏడుపు ఆగకుండా డిస్ట్రెస్డ్గా కనిపిస్తోంది. అతనికి వెంటనే అనుమానం, ఇది ఎలుకల కోసం కాదు, బహుశా ఆత్మహత్య ప్రయత్నం కోసమని. అతను ఆ ప్యాకెట్లు ఇవ్వకుండా ఆమెతో మాట్లాడాడు. అక్కా, ఏ సమస్య ఉన్నా ఆత్మహత్య చేయొద్దు, జీవితం చాలా విలువైనది అని చెప్పాడు. ఆమె మొదట, కాదు బ్రో, ఎలుకల సమస్య ఉంది అని అబద్ధం చెప్పింది. కాని అతను వదలలేదు. ఎలుకల సమస్య ఉంటే సాయంత్రం 7 గంటలకో, ఉదయమో ఆర్డర్ చేయవచ్చు కదా, రాత్రి ఈ టైంలో ఎందుకు అని లాజికల్గా అడిగాడు. చివరికి ఆమె ఒప్పుకుని ఆర్డర్ క్యాన్సిల్ చేసింది. ఆ యువకుడు ఆ మందును తిరిగి తీసుకెళ్లి ఆ సంఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ వీడియో వైరల్ అయి లక్షల మంది ప్రశంసలు అందుకున్నాడు. ఈ ఘటన తమిళనాడులో, బహుశా చెన్నై పరిసరాల్లో జరిగింది. ఆర్డర్ సమయం రాత్రి 11:45 నుంచి 12 గంటల మధ్య. ఆర్డర్ 3 ప్యాకెట్ల రాట్ పాయిజన్. డెలివరీ బాయ్ చర్య వల్ల సంభావ్య ఆత్మహత్య నివారించబడింది. ఈ సంఘటన జనవరి 2026 నెలలో వైరల్ అయింది. న్యూస్ 18, మనీ కంట్రోల్, డెక్కన్ క్రానికల్ వంటి మీడియా ఛానళ్లు రిపోర్ట్ చేశాయి. ఇలాంటి చర్యలు మానసిక ఆరోగ్య అవగాహనను పెంచుతాయి. భారతదేశంలో ప్రతి ఏటా లక్షల మంది డిప్రెషన్ వల్ల ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి కథలు మనకు ఏం నేర్పుతాయి? మొదట ఎంపతి, సానుభూతి చాలా ముఖ్యం. డెలివరీ బాయ్ డ్యూటీ చేసి వెళ్ళిపోవచ్చు, కాని అతను మనిషిగా ఆలోచించాడు. మన రోజువారీ జీవితంలో కూడా చుట్టూ ఉన్నవాళ్లను గమనించాలి. 2 డెలివరీ వర్కర్స్, లేబర్ క్లాస్ మనకు ఎంత సేవ చేస్తున్నారో గుర్తుచేసుకోవాలి. వర్షంలో, రాత్రుల్లో వాళ్లు మన కోసం పనిచేస్తున్నారు. వాళ్లలో ఇలాంటి హీరోలు ఉన్నారు. 3 మానసిక ఆరోగ్యం గురించి మాట్లాడాలి. ఒంటరితనం, డిప్రెషన్ వల్ల చాలా మంది తప్పు నిర్ణయాలు తీసుకుంటారు. భారతదేశంలో సూసైడ్ ప్రివెంట్ హెల్ప్లైన్స్ ఉన్నాయి. ఉదాహరణకు 9129887821 ఐకాల్ లేదా 104. సహాయం అడగడం బలహీనత కాదు, బలం. స్నేహితులారా, ఈ డెలివరీ బాయ్కు హ్యాట్స్ ఆఫ్. అతను రూల్స్ కంటే మానవత్వాన్ని ఎంచుకున్నాడు. మనందరం కూడా ఇలా ఉండాలి. చిన్న చర్యలతో గొప్ప మార్పులు తీసుకురావచ్చు. మీ చుట్టూ ఎవరైనా బాధపడుతుంటే మాట్లాడండి, సహాయం చేయండి. మీరు కూడా ఒక హీరో అవ్వచ్చు. ఈ కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే మానవత్వం వ్యాపించాలి. తదుపరి వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.